ఇన్ని రోజుల దాకా మోడీ సార్ను కేసీరావయ్య ఏమనుకొచ్చిందంటే కూర్చుంటే లేవలేడు, కూర కట్టలు అమ్మలేడు, వస్తాడమ్మా నామగుడు, కొడతాడమ్మా నామగుడు అన్నట్టుగా ఇక మరి ఈ రకంగా అనుకొచ్చిండులా. కానీ ఏమైంది, పాలైపోను ఆఖరకు వస్తారు కల్లా ఓ పక్క మోడీ దిగిండు, ఇంకో పక్క ఇటు దిగింది. ఇక చూసుకొని నేను దండం పెట్టి జంబలకడి పంప అన్నట్టు అయిపోయింది కథ. చూడు ఎందాక వచ్చింది. ఇక 2022 నుంచి 100 కోట్ల మందు దందాలో కవిత పాత్ర ఉందని ఇక అరెస్టు చేస్తా, అరెస్టు చేస్తా అని ఇక ఊరించి 13 నెంబర్ మీద ఇక మరి ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి పట్టుకుపోయాడనులా. కానీ ఇన్ని రోజుల దాకా ఊరించి జనాలు లిక్కర్ స్కామ్ ముచ్చట మర్చిపోయి పార్లమెంటు ఎలక్షన్ల ముందర అరెస్టు చేసుడే బీఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నాడనులా. ఇక నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అనుకున్న జనాలు ఇక వాళ్ళ దృష్టిని మలుపుతందుకు మోడీ బాగా చేసిండని అనిపించుకొని ఓట్లు దండుకుంటందుకు ఈ ఉపాయం చేసిండని కాంగ్రెస్ వాళ్ళు అనుకొస్తున్నాడనులా. ఇక ఇప్పుడే ఈ సమయాన కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లతో 3 సీట్లు గెలవవచ్చునని మోడీ అమిత్ షా బదులుకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలక్షన్ల జాతకం చెప్పుకొచ్చిండులా. ఇక మరి కవితను అరెస్టు చేసినందుకు హరీష్ రావు శరానికి వచ్చి ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటుండులా. ఇందాం పారి అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ వేధింపులు కానీ ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఆగే ఓ హరీష్ అన్న, అగ్గో టీఆర్ఎస్ను బొందబెట్టి బీఆర్ఎస్గా మార్చినందుకే ఈ లడాయి ఎదురవుతున్నదాడనే మీకు. మరి ఎట్టడు చేస్తారే ఈడీ వాళ్ళు కవితను అరెస్ట్ చేసి ఎట్లా అన్నట్టు? దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే మోడీ సారు పార్లమెంటు ఎలక్షన్ల ముందర పథకం ప్రకారమే జరిగిందంట. అవే మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా? ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన, నళిని చిదంబరం గారిపైన, కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే, 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంటే, ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అయ్యో చూసినారులా ఎట్లా ఉన్న కుటుంబం ఎట్లా అయిపోయే. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదే కావచ్చునేమోనులా పాపము.